ఇప్పుడు ఓటు హక్కు, ఉద్యోగ హక్కు వీటితో ప్రారంభమైన మహిళా ఉద్యమాలు ఇప్పుడు అస్తిత్వ పోరాటాలుగా రూపాంతరం చెందినట్టుగా కనబడుతుంది. మహిళలు పురుషులతో పోటీ పడి గెలిచి అన్నిట్లోనూ వారి యొక్క ప్రతిభను చూపిస్తున్నారు. ఇది ఒక రకంగా పురోగతే అంటారా? సి ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్. పురుషులతో పోటీ పడి అంటే వాళ్ళు ఏం సాధించేశారని పురుషులకు ఉండే అవకాశాలు ఎన్ని? రెండోది ఏదో ఐ హెర్డ్ ఎ సే, నేను ఒకటి విన్నాను. విమెన్ హూ వాంట్స్ టు కంపేర్ ఆర్ హూ వాంట్స్ టు బి ఎ మ్యాన్ ఈజ్ నాట్ అంబిషియస్ అని. అంటే వాళ్ళకు ఉండేవి చాలా పరిమితుల్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో పోల్చుకోవడం ఏంటి? ఇంకో రకంగా చెప్పాలంటే దానికి ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే విమెన్ ఆర్ మోర్ పవర్ఫుల్ అని కూడా అంటారు బయలాజికల్లీ. సో అందుకని ఆర్ దే అంబిషియస్? అందుకని ఈ కంపారిజన్ మగవాళ్ళతో పోటీ పడి కాదు, మగవాళ్ళతో పోటీ పట్టలేదు. ఎందుకంటే పోటీ పట్టడానికి వాళ్ళు ఏం పెద్ద సాధించేసింది ఏం లేదు, ఒకటి. రెండోది వాళ్ళకి ఆపర్చునిటీస్ సమాజం ఇచ్చింది. మేమేమంటున్నాం అంటే మహిళా ఉద్యమం ఏమంటుంది అంటే మేము కార్మికులుగా ఉంటే కార్మికులందరినీ కార్మికులుగా గుర్తించండి. మహిళా కార్మికులు కాబట్టి తక్కువ వేతనం ఇవ్వడం కుదరదు, అన్ని గంటలే పని చేయించుకుంటున్నాం. రెండోది మేము ఇంట్లో ఉంటే లైఫ్ పార్ట్నర్స్గా ఉంటాం, మేము బయట పబ్లిక్ ప్లేసెస్లో ఉంటే మేము పౌరులుగా ఉంటాం.